ఇక 12 ఏళ్ల బాలిక దారుణహత్య. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా బాలిక. మధ్యాహ్నం తండ్రి వచ్చేసరికి రక్తపు మడుగులో మృతదేహం. కూకట్పల్లిలో ఘటన. సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న పోలీసులు గుర్తు తెలియని ఆ దుండగుడు పొడిచి చంపాడని అనుమానం అంట. అంటే వస్తున్న వార్తలు కూడా ఏంటంటే ప్రధానంగా కూకట్పల్లిలో జరిగిందండి. ఇది నిజంగా దారుణము, నిజంగా సిగ్గుచేటు. ఆ ఫాల్తు నా కొడుకు. మరి వస్తున్న సమాచారం సబ్జెక్టు కరెక్షన్ అదే నిజమని నేను అంటలేను. అమ్మాయిపై అఘాయిత్యం చేయనీకి పోయిందట, ఒంటరిగా ఉన్న బాలికపై. ఇంకేందంటే ఆ కుటుంబానికి కొంత తెలిసిన వ్యక్తి అనే వార్తలు వస్తున్నాయి. నేను నిజమని చెప్తలేను, అది కూడా ఆ వార్తలు వస్తున్నాయి. తెలిసిన వ్యక్తే, కొంత పరిచయం ఉన్న వ్యక్తే, అంటే బంధువేం కాదు కానీ పరిచయం ఉన్న వ్యక్తి అనే వార్తలు వస్తున్నాయి. ఆ తల్లిదండ్రులు పనికి పోయినంట, ఇంట్లో ఒంటరిగా ఉంటే అఘాయిత్యం చేయనీకి వచ్చినట్ట. ఆ పాప 12 ఏళ్ల బాలిక ఎదురు తిరిగితే తెచ్చుకున్న కత్తితోటి పొడిచి చంపేసినట్ట. ఎంత ఘోరం రా నాయన, ఏం కథ, ఎక్కడ పోతుంది, ఎంత ఘోరమైందంటే ఎప్పుడో వార్త ఉండనే ఉంటుంది పాపం ఈ అత్యాచారాలకు లేకపోతే అఘాయిత్యాలకు సంబంధించి. వాడు పొడిచి పారిపోయాడు, కసకస పొడిచి పారిపోయాడు. ఏం కథ, ఏం లక్షణం, ప్రజల్లో మార్పు ఏడొస్తుంది, ఏం కథ. అందుకే నేను అనేది ప్రభుత్వాలు విద్యకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి, మంచి విద్యను అందించాలి. ఇట్లాంటి విధవలకు ఇట్లాంటి పనికిమాలిన ఆలోచనలు రాకుండా ఆట స్థలాలు ప్రారంభించాలి. క్రికెట్ స్టేడియాలు కానీ, ఖోఖో గ్రౌండ్లు కానీ, ఇండోర్ స్టేడియాలు కానీ, అవుట్డోర్ స్టేడియాలు కానీ యువతను ఆటలకు చదువులకు కనెక్ట్ చేయాలి. చదువులు చక్కగా లేవు, ఆటలు ఆడుకుందామంటేనే గ్రౌండ్లు లేవు, అన్ని కబ్జాలు. ఏడ ఖాళీ స్థలం కనబడితే చేతులు వెనక్కి పెట్టి చూస్తారు, మొత్తం చూసి మొత్తం కబ్జాలు చేస్తారు. ఓ ఆటలు ఆడుకుందామంటే లేవు, ఓ ఇండోర్ స్టేడియాలు లేవు సరిగా, ఓ అవుట్డోర్ స్టేడియాలు లేవు. ఏంది కథ, యువత ఎక్కడ పోతుంది, ఏంది పరిస్థితి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం ఆలోచన చేయాలి. నేను అందుకే అంటలేను, ఊకే అంటలేను, తమాషా అంటలేను, ఏదో పిల్లలు ఆడుకునే మాటలు అంటలేను. నేను విద్యకు వైద్యానికి కేటాయించాలి బడ్జెట్ని, ఎక్కువ శాతం ప్రోత్సహించాలి. క్రీడల వైపు తీసుకెళ్ళాలి పిల్లలను, యువతను. అప్పుడే ఇట్లాంటి పనికిమాలిన ఆలోచనలు, అఘాయిత్యాలు చేసే ఆలోచనలు తగ్గుతాయి అనేది నా భావన. మొత్తం తగ్గుతాయని కూడా అంటలేను, కొంతవరకైనా తగ్గించవచ్చు అనేది నా భావన. ప్రభుత్వాలేమో ఈ ఉచిత పథకాలతోటి ఎవరి కడుపు నిండేది ఉంది, ఎవరి కసాల నిండేది ఉంది చెప్పు. గ్రౌండ్లు ఏర్పాటు చేయొచ్చు కదా బడ్జెట్ కేటాయించి. సిగ్గులేని వెధవాయుడు, గుర్తు తెలియని దుండగుడు పొడిచి చంపాడని అనుమానం పేపర్ రాసుకొచ్చింది, కానీ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏం చేస్తాం, ఆడపిల్లల్ని బతకనీయరా, ఆడవాళ్ళని బతకనీయరా? ఏం అత్యాచారాలు, ఏం కథ. ఒకడొకడైతే కొడుకులు అసలు తట్టుకోలేకపోతున్నారు, ఇట్లా ప్రవర్తిస్తున్నారు తట్టుకోలేక. ఆ ఫోన్లు అట్లే అయినాయి, ఆ వెబ్సైట్లు అట్లే అయినాయి. ఏమచ్చి ఏందో ఏం కర్మనే.